అలాగే AP04 రామాపురం సినీ దర్శకులైనటువంటి హేమారెడ్డి గారు. మరి ఈయన అలాగే స్కూల్ లైఫ్ హీరో, మా ఊరి సినిమా హీరో, అలాగే స్కూల్ లైఫ్ డైరెక్టర్, అలాగే మరి కొన్ని సంవత్సరాలుగా సీనియర్ గా ఉన్నటువంటి మరి హీరో, మరి శిల్పారామంలో చూస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం, ప్రతి రోజు, ప్రతి సండే మనకందరికి ఎంటర్టైన్మెంట్. కడపలో కూడా మా సురేంద్ర అన్నకి మన కేసరం తరపున ఒకసారి ఆంధ్రప్రదేశ్ చెప్తామా? ఖచ్చితంగా మీ పే బ్యాక్ మంచి సక్సెస్ అయ్యి మీతోటి మాతోటి కూడా మంచి కళాకారు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలే నా ఫ్రెండ్ సిద్ధన్న, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. అంటే టీమ్ మెంబర్స్ అందరికీ, మొత్తం అందరికీ రాయలసీమలోనే మన సినిమా మొదలైంది. సో మళ్ళీ ఇక్కడి నుంచే మళ్ళీ మొదలు పెడదామా? కోయ్ కోయ్ బాగున్నారు అందరూ. సురేంద్రకి అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. దాదాపు ఒక 2 ఏళ్ళ నుండి ఈ ప్లేబ్యాక్ అనే దానికోసం కష్టపడుతున్నాడు. ఇలాంటి మరెన్నో చేసి మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఆడిటోరియాన్ని ఇచ్చిన కేఎస్ఆర్ మేనేజ్మెంట్కి మరియు కేఎస్ఆర్ నాని అన్నకు థ్యాంక్స్ మా తరఫున. ఒకసారి అన్న గట్టిగా క్లాస్ కొడితే. నమస్కారం అండి. సురేంద్ర గారు ఈ షార్ట్ ఫిలిం గురించి లేదు, ఈ షార్ట్ ఫిలిం సురేంద్ర గారు చాలా నుంచి ట్రై చేస్తారు అంటే అస్సలు నచ్చడం లేదు నాకు. మన కడప సత్తా అంటే ఇలా ఉంటుందా? చూపిద్దాం కడప సత్తా. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ విషయం ఇంత గట్టిగా నేను మాట్లాడగల కారణం ఏంటంటే నా వెనక ఉన్న సినీ ప్రముఖులు అందరూ కూడా, అంటే ముందుగా ఈ యొక్క వేదికను మా యొక్క సురేంద్ర గారికి ఇచ్చినటువంటి మా యొక్క డిప్యూటీ సీఎం గారు. కడపలో మంచి అందాల సోయగాలు ఉన్నాయి. దండికోట అయితేనేమి, చిత్తకోట కోట అయితేనేమి. చాలా కష్టం. మేము కూడా ఎప్పటి నుంచో పోరాడుతాం సినిమా పేరు కావాలనేసి. నిజంగా సురేంద్ర చాలా కష్టపడ్డాడు. నాకు చాలాసార్లు కలిసాడు, కొన్ని విషయాలు చెప్పుకున్నాడు కూడా. నిజంగా సురేంద్ర థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడైనా కలవాలంటే మేము ఎవరు కలవాలి, అందరూ ఒక్కసారిగా ఈ స్టేజ్ మీద అందరినీ గ్రూప్ చేసి మమ్మల్ని అందరినీ కలిపినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒకరుంటే ఒకరు ఉండము. నాకు చెప్పాడు అందరూ స్టేజ్ మీద కలుస్తామని. నిజంగా కడపలో ఇంతమంది ఆర్టిస్టులు, డైరెక్టర్లు ఉన్నందుకు చాలా థ్యాంక్స్. వీళ్ళందరూ కూడా మన కడప వాసులకి అందరికి కూడా మంచి మంచి ఛాన్సెస్ ఇచ్చారు. అంటే లోకల్ వాళ్ళు మాట్లాడాలంటే నేను నాని అన్న గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఈ కొత్త యాక్టర్స్ అందరినీ ప్రొడ్యూస్ చేసి ముందుకు తీసుకొచ్చారు కాబట్టి థ్యాంక్ యూ అన్న. బయరైతే ఏదున్నా కానీ ఇక్కడ ముఖమాటం లేకుండా మాట్లాడాలప్ప. ఎందుకంటే ఎంతైనా రాయలసీమ వాళ్ళం కాబట్టి ఏదైనా నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే కష్ట సుఖాలన్నీ మన ప్రజలతో చెప్పుకో. సార్ మాట్లాడండి సార్. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే మా నాని సార్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు మాకు. దమ్ముంటే ప్లే చేయరా పే బ్యాక్, నచ్చకపోతే తీసేస్తాంరా యూట్యూబ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడిప్పుడే రాయలసీమ నుంచి సినిమాలన్నీ హైదరాబాద్ వరకు వినిపిస్తున్నాయండి. సో అందులో వన్ ఆఫ్ ది పార్ట్ కూడా మా ఈ పే బ్యాక్ కూడా వెళ్తుంది. సో యాక్చువల్గా ఒక 7 years నుంచి రాయలసీమలో సినిమాలు చేస్తున్నారు, జరుగుతున్నాయి. బట్ హైదరాబాద్ వరకు వెళ్ళట్లేదు. బట్ హైదరాబాద్ గట్టిగా పాదం వేసింది మాత్రం మా కలియుగ పట్టణంలో మా నాని గారు సార్. సినిమా గట్టిగా వినిపించింది, అక్కడ చాలా గట్టిగా వినిపించింది సార్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా నాని గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రజెంటేషన్ మాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇంకా చెప్పాలంటే సుధీర్ అన్న గారు నాకు సపోర్ట్గా చాలా లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి.
థ్యాంక్ యూ సార్. అలాగే పాటలుగా సార్, నాకు మిమ్మల్ని అందరినీ చూస్తేనే తెలిసి అదొక తెలుసు సార్, ఒక చిత్రాన్ని నిర్మించాలనుకున్నా కానీ హీరోయిన్ కూడా దొరికింది. ఇందాక మాట్లాడాను, దానికి మహేష్ గారు పక్కన చేశాను. తర్వాత ఈ పేబ్యాక్ మూవీకి మాకు ఇంత సహకారం అందించిన నాని అన్నకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. ఎందుకంటే మన కడపలో చాలామంది చాలా మూవీస్ చేస్తున్నాము, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సహకారం ఇస్తున్నారు. అలాగే నాని అన్న కూడా సురేంద్ర ఇట్లా పోయి సార్ని అడిగితే, సురేంద్ర నువ్వు ఇక్కడే చెయ్యి, నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పి అన్న హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. దానికి మరొకసారి కూడా నాని అన్నకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను అంటే ఈ స్టేజే కాదు, అసలు సినిమా ముందుకు వచ్చేది కాదు. ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే ఫస్ట్ రీజన్ మా అమ్మ. మా థ్యాంక్ యూ మా. తర్వాత రీజన్ నేను నాని అన్ననే. మా రామా పైకి ఏంటి షూట్ ఒక్కరవన్నా చేసుకుంటాను అంటే ఒక్కరియలే. మా అమ్మని అడిగిన, మా పరిస్థితి ఇది బాగాలేదు, ఏం చేయాలంటే అక్కడ ఇక్కడ దొరికిన కాడల్లా అమౌంట్ అప్పు చేసి మరీ తెచ్చిచ్చింది. ఈ సుగంలో అయిపోయినప్పుడు ఇంట్లో కూర్చొని ఒక్కని బాధపడతాన్నా, మా అమ్మ ఒంటి మీద ఉండే బంగారు కూడా పెట్టి తెచ్చింది. ఇంత కష్టాల్లో ఉండి కూడా మా అమ్మ నాకు సపోర్ట్ చేసిందంటే మా అమ్మ నన్ను నమ్మింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని వాళ్ళ తల్లిదండ్రులే నమ్ముతారు, పక్కన ఉండేటోళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయరు. కానీ ఇటువంటి దాంట్లో నాకు సపోర్ట్ చేసి నా వెంట నేను ఫస్ట్ నుంచి నాకు తోడుగానే ఉన్నాడు. సినిమా కంప్లీట్ కావడానికి కూడా చాలా టైం పట్టింది. ప్రతి పాయింట్లోనూ ఎక్కడో ఒక చోట సురేంద్ర ఈ స్టేజ్ మీద నన్ను చాలా పెద్దోడిని చేశాడు. నాని మూవీ వర్క్స్ అనే బ్యానర్ని ఒక మంచి దాంతో స్టార్ట్ చేశాము. ఒక మూవీ షూట్ చేయడం జరిగింది. జస్ట్ ఇన్ అ పాయింట్, నా ప్రదేశం, నా ఊరు వెలుగు తీయాలనే ఒకే ఒక పాయింట్తో కలియుగం అనే మూవీని తీయడము షూట్ జరిగింది. సక్సెస్ఫుల్గా జరిగింది. బట్ కొన్ని దాంట్లో దే విల్ బి సక్సెస్, దే విల్ బి ఫెయిల్యూర్స్, దే విల్ బి సంథింగ్. సో దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ మై ఫీల్డ్. ఐఎమ్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఫిలిమ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఏదో తెలుపుకుంటున్నాను. సమయం తక్కువ ఉండి చాలా మందికి మైక్ ఇవ్వలేదు, ఏమనుకోద్దండి, సారీ. వచ్చిన సపోర్ట్ చేసిన వాళ్ళు ఇలాగే సపోర్ట్ చేసి నాకు నాలాగా వచ్చే ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఇలాగే చేస్తారు, నాన్న సపోర్ట్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.